చివరిసారి అవతారము ఆ గొల్లమల్లబడి అవతారం ఎత్తుకొని భగవంతుడు కనబడ్డాట. ఆ ఉండి ఉండలేక బలివారు మాత్రం ఏమి చేస్తున్నారు ఒక్కసారి కలిమాయి పెడతారని పడుతున్నాడు దేవుడు మల్లయ్యా. ఒకసారి ఏనాడు బలిలకై కానీ ఆటల మీద బుద్ధులు ఉంటే అప్పుడు బలిలు ఏమి చేసిండ్రు ఉండి ఉండలేక రాళ్ళు ఆడుకునే జనం ఆడుకునేది ఎండిగా ఏదో బాగా బచ్చి ఇస్తా పంద ఆటలు ఆడదాం పాటలు పాడదాం అని ఒక పంద నేను ఆడుకున్నదో ఆట ఒక పంద మొత్తం ఏనాడు ఉన్నదో బలియల పందం ఒకటి మల్లయ్య పందం ఒకటి 7 పందాలు ఒకటి మల్లయ్య పందం ఒకటి పెట్టుకోరా. ఆ పందం మీద మొత్తం ఏనాడు వచ్చేసిందో ఎట్ట వాడుతున్నారు ఒక గూడ మీద ఎక్కడ పోతే నా తల్లి వారు నా తల్లి శంకర ఏనాడు జీవనాలు చదువుతున్న వాళ్ళు చేస్తుంది మల్లయ్య ఎక్కడ పోతే కాయలమ్మ తెల్లమ్మ కాపురాలు చేస్తున్నాడా అదో అనుకుంటే 3 కొట్టముంటే జీవనాలు చదువుతున్నాను ఏనాడు వాళ్ళు మల్లయ్య అయ్యో Hello.
భగవంతుడు సర్వం ఏనాడు పడుతున్నారా ఎక్కడ పోతుంది నాయన లోకాల సంగమయ్యా ఆపది కాలమందు ఆడుతున్న ఏనాడు చెప్పినవు కలాపన కొడుగా చూస్తున్నారు అది ఎక్కడ పోతే చెల్లి ముత్యాల భోజనం అక్కడ ఎందుకయ్యా మన చెప్పి దేవతలు హామీ చేసింది మల్లయ్యా దండాలు పెట్టిండు చెప్పాలి పోతాయి దాన్ని దోశ రౌతం బట్టి ఆ పొద్దు కూడా మీరు జరిగి ఉడికున్న వాళ్ళు ఎడకపోతే వాడంగా ఆటలు వాడంగా భగవంతుడు రాజు మల్లయ్య వన్యవారు ఎండి బంగారు ఏకుండా పాపేరకుండా రాజా కళ్ళలు తిమ్మలేకపోతే చెప్పాడు దేశాలు నూట రాజాలు మొత్తం పడుకొని ఒంటి మీద వస్తారు కాదురా దేవుడా ఇక్కడ ఇక్కడ చూసుకో సరే ఈ పందెం మీద ఏం పెడతారు మీరు చెప్పు ఏం పెడతారా కైపురం ఇచ్చి నేను పెట్టుకున్నా అది ఏడాది మీకు ఇవ్వనా మాకు ఏడు కావాలి ఏడు ఒక్కడ పందెం పెట్టిరా లేకపోతే ఏదో పొలం అయితే చెప్పిన గొల్లని ఇంటికి బుద్ధంగా నడుపుతారు చెప్పు అయితే మీరు అయ్యో కొంచెం తోలు పట్టి ఇంకోటి